హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న హామీలు అమలుపై సంచలనం. ఏప్రిల్ 7న కీలకం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 10 నెలలు గడుస్తూ ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ఏనాటికైనా స్పష్టత లేకపోవడము ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి అయితే దారితీస్తోంది. ఉద్యోగుల హక్కుల పట్ల నిర్లక్ష్యం, ఎన్నికల హామీల అమలుపై నిరాశలో ఉద్యోగ వర్గాలు. ప్రస్తుతం ఉద్యోగులు ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్‌లనైతే ఉంచారు. అందులో మొదటిది పెండింగ్‌లో ఉన్న 3 డీఏ బకాయిలు విడుదల, రెండవది కొత్త పీఆర్సీ అమలు, మూడవది 30% మధ్యంతర భృతి ప్రకటన. పక్క రాష్ట్రాల్లో సైతం హామీల అమలు, ఏపీలో మాత్రం పెండింగ్‌లు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి, ఉగాది పండుగల సందర్భంగా ఉద్యోగులకు ఊరటనిస్తూ 7,300 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి మొత్తం బకాయిలు 30,000 కోట్లు కాక ఇప్పటికి ఇంకా 23,000 కోట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇతర ఇంతలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత కొంతవరకైనా ముందడుగు వేయగా, తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఉద్యోగుల డిమాండ్లపై ఏ స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. 2023 జూలై నుంచి అమలవ్వాల్సిన కొత్త పీఆర్సీ కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేబినెట్ భేటీ ఆశలు గగనంలో, నిర్ణయాలు శూన్యంలో. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో చాలా ఆశలు నెలకొన్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలపై కొంతమేరైనా నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ కేబినెట్ భేటీలో ఉద్యోగులతో సంబంధిత అంశాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వలన ఉద్యోగులు తీవ్రంగా నిరాశ చెందారు. ఉద్యోగుల ఆందోళనలు, ధర్నాలతో ప్రభుత్వానికి హెచ్చరిక. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ప్రతి జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగ సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ స్పష్టంగా తమ డిమాండ్లనైతే పునరుద్ఘాటించారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. తక్షణమే 30% తగ్గకుండా మధ్యంతర భృతి ప్రకటించాలి అనేది నినాదాలు చేశారు. ఈ డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగుల ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల హామీలను మాటలుగా వదిలేయకుండా కార్యరూపం దాల్చాలి అని ఉద్యోగుల మనోభావాలను ప్రభుత్వం అర్థం చేసుకొని డీఏ బకాయిలు, పీఆర్సీ, ఐఆర్ వంటి అంశాలపై స్పష్టమైన మరియు కాల పట్టిక అంటే టైమ్ టేబుల్, రోడ్ మ్యాప్‌తో కూడినటువంటి ప్రకటన ఇవ్వాల్సిన సమయం ఇది. ప్రభుత్వం ఇకనైనా స్పందిస్తుందా? లేక సమస్యలు మరింత ముదిరే ఉద్యమాల ఉద్ ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చుతాయనేదైతే వేచి చూడాలి. ఇది ఇలా ఉండగా ఉద్యోగ భద్రత కోసం ఉద్యమాలు ముదురుతూ ఉన్నాయి. 7 సీఎండీ కార్యాలయాల వద్ద భారీ ధర్నాకు సిద్ధం. సో, ఏపీలో ఉద్యోగుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతూ ఉండగా, వాటి పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనతతో ఉద్యోగ వర్గాలు, కార్మిక సంఘాలు నిరసన బాటలో దిగుతున్నాయి. ముఖ్యంగా ఇంధన శాఖలో కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఉద్యోగ వర్గాలు మరో 2 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా నేడు 7 సీఎండీ కార్యాలయాల వద్ద నిరసనలకు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే సర్వీసుల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పన, వేతనాల పెంపు మరియు సమయానికి చెల్లింపులు, ఖాళీల భర్తీ, ప్రత్యేకించి మీటర్ లీడర్లు, బిల్ కలెక్టర్ల పోస్టుల భర్తీ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు. ఇక విద్యుత్ సంస్థల్లో వాస్తవ పరిస్థితి, న్యాయం లేని వేతన వ్యవస్థ, ట్రాన్స్కో, జెన్కో మరియు డిస్కామ్‌లలో వేలాది మంది కార్మికులు ఔట్‌సోర్సింగ్, డైలీ వేజ్, పీస్ రేట్ ప్రాతిపదికన పనిచేస్తున్నప్పటికీ వారిని స్థిర ఉద్యోగులుగా గుర్తించి జీతాల హక్కులను కల్పించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు ఆ కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఉద్యోగుల నమ్మకం వమ్ము, మేనిఫెస్టో హామీలపై నిర్లక్ష్యం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
11 నెలలు కావస్తూ ఉన్న ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, కొత్త పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపులు, మధ్యంతర భృతి అమల్లో చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులు మొదట్లో ప్రభుత్వం స్పందిస్తుందనే ఆశతో తమ ఆందోళనను వాయిదా వేస్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనలు వెలువడలేకపోవడం వల్ల ఉద్యోగులు సహనం పూర్తిగా అయితే నశించిందనే చెప్పాలి. కలెక్టరేట్ వద్ద ధర్నాలు సంక్షోభానికి సంకేతాలు. ఇటీవల అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించాయి. వారి ప్రధాన డిమాండ్లు పెండింగ్ బకాయిలు, అలాగే 2023 జూలై నుంచి పీఆర్సీ అమలు, 30% మధ్యంతర భృతి. సో, ఈ ధర్నాల అనంతరం ఇంకా ప్రభుత్వం స్పందన రాకపోవడంతో ఇంధన శాఖలోని కార్మికులు కూడా మద్దతుగా రోడ్డెక్కుతున్నారు. ఈ నిరసనలు ఒక్క ఉద్యోగుల సమస్యలు మాత్రమే కాదు, ప్రభుత్వ హామీలపై ప్రజలు నమ్మకం కోల్పోతున్న వాస్తవా వాస్తవాన్ని చూపిస్తూ ఉన్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, అధిక ధరలు, ఆర్థిక ఒత్తిడిల మధ్య కాంట్రాక్టు కార్మికులు, తక్కువ వేతనాలపై ఆధారపడుతున్న ఉద్యోగులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఈ సందర్భంలో ప్రత్యక్షంగా స్పందించి ఉద్యోగ భద్రత, వేతన సవరణ, క్రమబద్ధీకరణ పట్ల స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు వెల్లదీసే అవకాశం కూడా లేకపోలేదు.